వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. సినిమా అనగానే 4 పిల్లర్స్ ఆర్ ద డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద ఎడిటర్. సో ఎడిటర్ గురించి అందరి గురించి మాట్లాడుకున్నాం. కెమెరామెన్ ఘట్టంనేని గురించి మాట్లాడాను. డైరెక్టర్ ఘట్టంని, కార్తీక్ ఘట్టంనేని ఓకే. కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే కావటంలో ఉన్న అడ్వాంటేజ్ ఈ సినిమాకి ఎలా ఉపయోగపడింది? చాలా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకంటే కెమెరామెన్లు చాలామంది డైరెక్టర్గా టైన్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు చాలా కొద్ది మంది, వెరీ ఫ్యూ పీపుల్ లైక్ బాలు మహేంద్ర ఇలాంటి వాళ్ళు తప్పితే చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా యాక్చువల్గా? అంటే 2 డిఫరెంట్ జాబ్సే సార్ మామూలుగా అయితే. బట్ ఈ సినిమాకి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొన్నిసార్లు కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు నేను ఆ స్ట్రెస్ ఫీల్ అయ్యి పిలిపించుకున్నాను కూడా నా ఫ్రెండ్స్ను. బయట కరం అని వన్ డిఓపి, కన్నడ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తుంటాడు ఆయన పిలిచాను. ఆయన వచ్చి నాకు హెల్ప్ చేశాడు కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు. అంటే షూట్ చేశాడు, ఆయన కంప్లీట్గా షూట్ చేసి ఇచ్చేశారు. సంపాతి ఎపిసోడ్ అప్పుడు ఐ కాల్డ్ హిమ్, నా వల్ల కావట్లేదు అని ప్రెషర్ ఫీల్ అయినప్పుడల్లా. బట్ కొన్ని ఎపిసోడ్స్లో ఏమవుతుందంటే అలా ట్రై చేసినప్పుడు 1 రోజు 3 రోజులు అయ్యేది నాకు. నేను అతనికి కన్వే చేసి అతను చెప్పి అది చిన్న కన్ఫ్యూజన్ బబుల్ అయిపోయింది సార్. అది ముందు రోజు డిస్కస్ చేసినా కూడా అతను లైట్ చేయాలనుకుంటున్న పద్ధతి, నేనేమో కొంచెం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్లా చేద్దాం ఈ సినిమా అనేది ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఆన్సరబుల్ ప్రొడ్యూసర్కి. సో ఇవన్నీ చూసి ఈ ఛాలెంజెస్కి ఎందుకో మనం చేసుకోవడమే బెటరు. మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి అతను సోల్ని ఫీల్ని మళ్ళీ ఇంజెక్ట్ చేయటం అందుకని ఇదే సార్. లేకపోతే అసలు అద్భుతమైన డిఓపీలు ఉన్నారు సార్ మన దగ్గర. ఓన్లీ రీజన్ ఈ రియల్గా షూట్ చేద్దామన్నా వీటన్నిటికీ రెడీయా టక్ మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వెనక డస్ట్ లేస్తుందంటే ఇమీడియట్గా షాట్ పెట్టేసేవాళ్ళం, తీసేద్దాం అని. అట్లా కెమెరామెన్గా, సినిమాటోగ్రాఫర్గా ఒక డౌట్ వ్యక్తం చేస్తాను నేను. కెన్ యూ ఆన్సర్ దిస్? ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా సినిమాలు కూడాను డార్క్ టోన్తో చేస్తున్నారు. ఇప్పుడు మీ సినిమా చూస్తే యాపిల్ పండు అన్నట్టు ఉంది. తెర మీద చూస్తుంటే నిండుగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇది సంథింగ్ లైక్ ఐ ఫీస్ట్ లాగా ఉంది. వై ది కెమెరామెన్లు కానీ డైరెక్టర్లు కానీ వై దే ఆర్ ప్రిఫరింగ్ దిస్ డార్క్ టోన్ అనేటువంటిది? ఇది ఒక నైట్ ఎఫెక్ట్ సీన్స్ అంటే డార్క్ టోన్ ప్రిఫర్ చేశారంటే, లేదా కొన్ని పర్టికులర్ సీన్స్ అంటే డార్క్ టోన్ ప్రిఫర్ చేశారంటే అర్థం ఉంది. అసలు ద టోటల్ ఫిలిం ఈజ్ గెటింగ్ డార్క్ అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? అదే సార్, అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కెమెరాస్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక బ్లాక్స్లో కూడా డీటెయిల్ చూస్తుంది. సో ఆ డీటెయిల్ని క్యాప్చర్ చేద్దామని, ఇంకోటి ఏంటంటే మూడ్ కూడా అలా క్రియేట్ చేద్దామనే ఇంటెన్షన్ సార్. ఈ సినిమాకి చాలా ఫస్ట్ స్టేజ్లోనే చాలా వరకు చాలా గట్టిగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే సినిమా కొంచెం బ్రైటర్గానే పెడదాం, అలా అని కలర్స్ ఏవి కళ్ళకు కొట్టవు, బ్రైటర్గానే పెడదాం. ఎందుకంటే పిల్లల నుంచి అందరూ చూడాలి. ఆ స్పేస్ అంటే మనం మార్వెల్ సినిమాలు చూస్తే బ్రైట్గా, నీట్గా, కలర్ఫుల్గా అలా ఉంటాయి. కానీ ఎందుకో ఈ మధ్య చాలా కొన్ని సినిమాలు ఏమిటంటే కంటెంట్ వెయిట్ ఉంటే కొన్ని ఆడి ఉండొచ్చు, కానీ చాలా ఇరిటేట్ చేస్తుంది డార్క్ టోన్ అనేటువంటి. త్రూ అవుట్ ద ఫిలిం డార్క్ టోన్లో చూడటం అనేటువంటిది అది నాకు కూడా కొన్ని ఫిలిమ్స్లో అనిపించింది సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏదైనా టీవీలో చూస్తున్నప్పుడు బై ఎనీ ఛాన్స్ కిటికీ ఉందంటే కనుక రిఫ్లెక్షన్లో నేనే కనిపిస్తున్నా టీవీలో. ఇది ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ ఫ్యూ టీవీ సిరీస్లోనో. ఒకసారి వన్స్ ఇన్ ఏ వే ఎక్స్పెరిమెంట్ లాగా ఉండాలి తప్ప ప్రతి సినిమాని డార్క్ టోన్లో చేస్తున్నారు, ముఖ్యంగా యాక్షన్ ఫిల్మ్స్ అన్నింటిని కూడాను అనేటువంటిది ఒక కంప్లైంట్ ఉంది. యాజ్ ఎ కెమెరామెన్ అది పర్సనల్ టేస్ట్ ఏమో సార్. అంటే నేను కొందరు మన టేస్ట్ సినిమా మొత్తం సినిమా అనేటువంటిది కనువిందుగా చూడాలి తప్ప తడువుకొని చూస్తున్నట్టుగా ఎత్తుక్కొని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ డార్క్ టోన్ అనేటువంటిది. సరే, యాజ్ ఏ మీ సినిమా అయితే మీరు అందంగా చూపించారు.